ప్రజలు ఇవ్వాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. ఒక పక్కన చంద్రబాబు ఆయన సందేశం ఎప్పుడో ఇచ్చారు, నిర్భయంగా లొంగకంట దేశ స్వతంత్రం కోసం, మన అందరి ఆత్మ గౌరవం కోసం, ఆత్మస్థైర్యంతో 52 రోజులు ఏ ఛార్జ్ లేకుండా జైలు పాలు చేసినా గ్రహించి అసలు వెయిట్ తగ్గినా ఆయన అన్ని ఓర్చుకుని బయటపడ్డారు. సిగ్గు ప్రభుత్వానికి వచ్చే విధంగా చేశారనేది ఇటీవలే మనం అందరు చూస్తూ వచ్చాము. అయితే ప్రభుత్వానికి సిగ్గుంటే ఏదైతే రాజ్యాంగంలో ఏముంది, లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడికి మంత్రితో సమానంగా గౌరవించాలని. ఏ మంత్రికి 52 రోజులు ఛార్జ్ లేకుండా ఉంచారా? అసలు చల్లతనం కావాలంటే దానికి కోర్టుకు మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది. లీగల్ ప్రొసీజర్స్ని మొత్తం నాశనం చేసి అందరికీ, మరి నాకు కూడా నోటీస్ ఇచ్చారులే, సిడి నోటీస్ అట్ట. ఇది టూ మచ్ అని నా భావనం. అయితే ఎవరైనా జన్మించే రోజు అభిమానులందరూ సంతోషిస్తుంటారు, మనకి కూడా సంతోషంగా ఉంటుంది. అయితే ప్రతి జన్మదినానికి మనం గతంలో ఏం చేసేవారంటే, చిన్నపిల్లలకి ఆయన పేరులో ప్రత్యేకంగానే మన డెఫ్ అండ్ డమ్ ఇన్స్టిట్యూషన్కి చిన్న విరాళం, ఎందైతే ఆయన మన భవిష్యత్ కోసం ఆలోచించిన వాడు కనుక అక్కడ 2 పిల్లల్ని అడాప్ట్ చేద్దామని. అయితే ఇక్కడ పిల్లల్ని తీసుకురమ్మని లేదు, ఓ చెక్ రాసి నేనే ఏదైతే ఎన్నికల సమయంలో ఓటు అడగటం లేదు, ఏదైతే ఓటుతో నిమిత్తం లేని చెక్ ఇది అనే విషయము ఈరోజు వీరందరూ సారాయి పోస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు ఓటు కోసం. ఏమీ కాకుండా నేను అభ్యర్థి కూడా కాను, ఎక్కడ ఓటు అడగటం లేదు నా కోసం. అయినా ఆయనకి ఆ పిల్లల్ని దీవించాలని కోరుతూ అందరూ ఆ పిల్లల్ని జీవించాలి. డెఫ్ అండ్ డమ్ స్కూల్కి 2 పిల్లల్ని అడాప్ట్ చేస్తున్నామని విషయము మీ ద్వారా అందరికి మనవి చేస్తూ, అయితే మన పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ కేక్ కట్ చేసి అందరం మనం కలిసికట్టుగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అయితే మనందరికీ గర్వపడే విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని వరల్డ్ వైడ్ ఫేమస్ చేశారు. అందరికీ తెలిసేలా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది. అలాగే ఒక సైబర్ క్యాపిటల్ లాగా హైదరాబాద్ని తీర్చిదిద్దారు. అయితే ఈరోజు మనం చూస్తుంటే వారి విజన్ 2020 ఆ రోజుల్లో, నేను 7th 8th క్లాస్లో స్కూల్లో ఉన్నప్పుడు, అంటే నేను మేబీ 14-15 ఇయర్స్ ఉన్నాను ఆ ఏజ్లో, ఇప్పుడు నేను 42 ఇయర్స్ ఉన్నాను. అయితే 20 ఇయర్స్ బ్యాక్ ఈ విజన్ 2020 అనేది తయారు మోర్ దెన్ 20 ఇయర్స్ బ్యాక్ విజన్ 2020 అనేది వారు పెట్టారు. దాని ద్వారా హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశారో మనందరి ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. అయితే ఈరోజు విజన్ 2047 ద్వారా మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటానికి ఒక ప్రణాళిక వేశారు. అయితే మనం అందరం ఆల్రెడీ చేసి చూపెట్టిన నాయకుడిని నమ్మాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.